చెక్ చెక్ చెక్. మనం చైనాకి దగ్గరగా ఉన్నాం అనే దానికి ప్రూఫ్ ఏంటంటే ఒకసారి దీంట్లో చూడు టైము. ఆండ్రాయిడ్ ఇది 7:51. ఇది ఇండియన్ టైంని మెయింటైన్ చేస్తుంది. ఒకసారి దీంట్లో చూడు ఐఫోన్. ఇది దేనికి దగ్గరలో ఉంటే ఆ టైం మెయింటైన్ చేస్తుంది అనమాట. టెన్ ట్వంటీ టూ టైము ఇక్కడ చైనీస్ టైం తీసుకుంటుంది. ఆండ్రాయిడ్ అయితే మన టైం తీసుకుంటుంది. సో ఇది ప్రూఫ్ మనకి చైనాకి దగ్గరలో ఉన్నాం అనే దానికి. చెక్ 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 చెక్. చెక్. జీపీఓ బార్డర్కి వెళ్తున్నాం. సారీ, జీపీఓ బార్డర్ కాదు, జీపీఓ పోస్ట్కి వెళ్తున్నాం. అది ఇక్కడ నుంచి 105 కిలోమీటర్సే. బట్ 3 hours చూపిస్తుంది మనకి. ఎందుకు అంతసేపు చూపిస్తుంది అంటే ఫుల్ ఘాట్ సెషన్. మనకి ఇక్కడి నుంచి అఫీషియల్గా నీకు ఇక్కడ బోర్డులే ఉండవు ఇది చైనా బార్డర్ అని. బట్ అక్కడ నీకు అఫీషియల్ బోర్డు ఉంటుంది. ఇది ఇండియా 0 అండ్ నో మ్యాన్స్ ల్యాండ్ 1.5 కిలోమీటర్స్. అక్కడి నుంచి చైనా అన్నట్లు. సో మనం ఇక్కడి నుంచి జీపీఓ వెళ్ళి జీపీఓ నుంచి ఈరోజు నైట్ స్టే వచ్చేసి నేను చుట్కులు అనుకుంటున్నాను. చుట్కులు అనేది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఉత్తరాఖండ్, సారీ హిమాచల్ ప్రదేశ్. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరాఖండ్ స్టార్ట్ అయిపోద్ది. అలాంటి చుట్కుల నుంచి మనం ఉత్తరాఖండ్ వెళ్ళలేం, రోడ్ లేదు. మళ్ళీ రిటర్న్ షిమ్లా వెళ్ళి రేపు మధ్యాహ్నంగా 2-3 ఆ టైం కల్లా అక్కడి నుంచి యమునోత్రి స్టార్ట్ అవుతాం. అది ప్రజెంట్ ప్లాన్. అయితే చూద్దాం ప్లాన్ ప్రకారం అవుద్దో లేదో. అందుకు అండ్ మోర్ ఓవర్ మనం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి టైం ఎక్కువ ఏం పట్టదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన ఘాట్ సెషన్స్ అలవాటు ఉంది కాబట్టి. ఇవన్నీ మళ్ళీ ఇండియానే, అవతల 3-4 కిలోమీటర్స్ వరకు. ఓన్లీ నిన్న నేను పెట్టింది మాత్రం 100 మీటర్స్లో చైనా. $7:45 సంథింగ్ అయింది మనం స్టార్ట్ అవ్వడానికి. అక్కడి నుంచి 3 hours అనుకుంటే 10:45. సో 11 అనుకో, 11 కల్లా జీపీఓ బార్డర్ దగ్గర ఉండాలి. ఒకవేళ 10K ఉన్నా ఇట్స్ అప్రిషియేటబుల్. చూద్దాం. 2 వరకే అలా చేస్తారు జీపీఓ బార్డర్లో, 2 తర్వాత అలా చేయరనమాట. అందుకు లెట్స్ గో. ఇక్కడ షూటింగ్ స్టోన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ప్రతి 100-150 మీటర్స్కి ఒక ఆర్మీ పర్సన్ ఉన్నాడు, లేదంటే ఐటీబీపీ ఆయన ఉన్నాడు ఆపడానికి. చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి షూటింగ్ స్టోన్స్. రోడ్స్ బాగున్నాయి బ్రో. కంపారిటివ్లీ నిన్న మొన్నటి కంటే ఇవి చాలా బెటర్. అసలు మొన్న అసలు రోడ్డు లేదులే,
ఇది చాలా బెటర్. ఘాట్ రోడ్ అయినా సరే నీట్గా వేస్తారు, 2 వే 1 వే కూడా కాదు. చాలా బాగుంది రోడ్డు. మరి ఇది ఎక్కడ దాకా ఉంటుందో మనకు తెలీదు. మనం మాత్రం ఇంకో 74 కిలోమీటర్స్ వెళ్ళాలి. చూద్దాం ఎక్కడ వరకు ఇలా రోడ్డు బాగుంటుందో. కిలోమీటర్స్ అక్కడ అసలు మధ్యలో ఒక చోట ఇదే దీన్ని ఏమంటారు, అవలాంచ్ వచ్చి మొత్తం రోడ్డు కొట్టుకొని పోయింది. దాన్ని రిపేర్ చేస్తున్నారు బీఆర్ఓ వాళ్ళు. అసలు మరి లిటరల్లీ ఒక కార్ వెళ్ళేంత స్పేస్ ఉంది అంతే. అది రిపేర్ చేశాక ఆ స్పేస్ వచ్చింది. దానికి ఇంకొక అడుగు అటు ఇటు వేయకుండా లారీలు కొండ మీద నుంచి తిప్పి, కొండకి కొంచెం పక్క నుంచి తిప్పి వెళ్తున్నాయి. మన సిటీలో రోడ్స్ పోతేనే సంవత్సరాలు పట్టించుకోరు. ఇక్కడ ఇలా రోడ్డు పోయింది, అలా వేస్తున్నారు ఇన్ ద సెన్స్ అది మళ్ళీ ఇక్కడ వేయడం కూడా ఈజీ కాదు. ఇక్కడ వేయడం ఇంకా కష్టం. డ్యూటీ స్లోప్స్ ఎన్ని టర్నింగ్స్ ఉందో. అక్కడి నుంచి వెళ్ళాలి మనం ఇప్పుడు. అది పూహా విలేజ్. ఇటు సైడ్ కూడా పైకి 40 కిలోమీటర్స్ వెళ్తే చైనా బార్డర్ వచ్చుద్ది, కానీ సివిలియన్స్కి నాట్ అలౌడ్ ఇక్కడ. ఆల్మోస్ట్ వచ్చాం మనం. ఒక 2.2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అప్పుడు చైనా బార్డర్ సైడ్ వెళ్తాం అనమాట. టూ 2.2 అంటే 34.8 కిలోమీటర్స్ మన బైక్ రీడింగ్లో అంతే. అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే 33 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే ఆ మెయిన్ రోడ్లో నుంచి 30 కిలోమీటర్స్ అనుకో లోపలికి. 30 కిలోమీటర్స్ అంటే ఈజీగా 1 అవర్ పట్టచ్చు, ఎందుకంటే అది మొత్తం ఘాట్ రోడ్డు. ఇప్పుడు టైం 9:45 సంథింగ్ అయింది. 1 అవర్ అంటే 10:45 అనుకో, అంతే 3 అవర్స్ పట్టినట్టు ఎగ్జాక్ట్గా మనకి. ఇదనమాట ఆర్చ్. సిప్లా 31 కిలోమీటర్స్. మనం దానికే వెళ్ళాలి ఇప్పుడు. ఈ ఆర్చ్ చూసుకొని రావాలి ఆ మెయిన్ బ్రిడ్జ్ దాటిన తర్వాత. థర్టీ-1 కిలోమీటర్స్ అంటే 65 రావాలి మన స్పీడోమీటర్లో. 65.7 వెళ్తే ఇండియా చైనా బార్డర్ వచ్చింది. అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైనా సరే ఈ ఆర్చే సింబల్, అంతకంటే పెద్ద గుర్తులు ఏం లేవు అక్కడ. బోర్డు కూడా ఏం పెట్టలేదు. ఆ ఆర్చ్ మీద అన్నీ రాస్తున్నాయి. కంప్లీట్ ఘాట్ రోడ్. నాకు గూగుల్ మ్యాప్స్లో అయితే లిటరల్లీ ZZZZZ అని కనిపించింది. దిస్ ఈస్ ITBP ప్రాపర్టీ రోడ్. ITBP అంటే ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్. ఎక్కడెక్కడైతే ఇండియాకి టిబెట్కి, అదే ఇండియాకి చైనా ఆక్యుపైడ్ టిబెట్కి బార్డర్స్ కరెక్ట్గా ఉన్నాయో అక్కడంతా ITBP గార్డ్ చేస్తుంది. ఎక్కడెక్కడైతే ఇండియాకి చైనాకి బార్డర్ గురించి క్లాషెస్ అవుతున్నాయో అక్కడంతా ఆర్మీ గార్డ్ చేస్తుంది. సో గల్వాన్లో మనకు క్లాష్ ఉంది, ఎందుకంటే ఆ పైన అక్షయ్ చీన్ మంది కాబట్టి. సో అక్కడ ఆర్మీ గార్డ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే బార్డర్ ఫిక్స్డ్, బార్డర్ ఏరియా కంప్లీట్గా మార్క్ చేస్తుంది. సో ఇక్కడ ITBP గార్డ్ చేస్తుంది. అండ్ ఇండియా పాకిస్తాన్కి కూడా అలానే. ఎక్కడెక్కడైతే ఇండియా పాకిస్తాన్కి బార్డర్స్ ఇవి అని చెప్పి మెన్షన్ పర్ఫెక్ట్గా ఉందో అక్కడంతా BSF గార్డ్ చేస్తుంది. ఎక్కడైతే ఇండియా పాకిస్తాన్కి బార్డర్ విషయంలో గొడవలు అవుతాయో అక్కడ ఆర్మీ గార్డ్ చేస్తుంది.
లైక్ పీఓకే అక్కడ. అండ్ గుజరాత్ పాకిస్తాన్ దగ్గర బార్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి అక్కడ బీఎస్ఎఫ్ గార్డ్ చేస్తుంది. మీ గుర్రాలు ఖాప్ వార్. అటు సైడ్ ఐటీబీపీది ఏదైనా పోస్టర్ ఉంటుంది. మనం ఇప్పుడు సిక్కిలా పాస్ దాకా వెళ్ళాలి భయ్యా. ఆ వెనకాల ఆర్మీ పోస్ట్ దగ్గర మనం వీడియో తీయకూడదు. ఎంట్రీ చేసే దగ్గర నీ ఐడెంటిటీ ఇచ్చి ఆధార్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్, ఓటర్ ఐడి, ఎనీథింగ్ నీ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. ఒక ట్యాగ్ ఇచ్చేవాళ్ళు ముందు యూజువల్గా. నేను ఇక్కడ అడిగితే పైన ఇస్తారు సార్, లేదంటే ఎంట్రీ అయిపోయింది కదా వెళ్ళిపోండి అన్నారు. సో అది మనకి ఇంకా కరెక్ట్గా ఐడియా లేదా ఇప్పుడు ఇస్తున్నారా లేదా అని. యూజువల్గా అయితే ట్యాగ్ ఇస్తారు ఐటీబీపీ వాళ్ళది, మరి ఇప్పుడు ఇవ్వలేదు మనకి. డోగ్రీ రెజిమెంట్ అని ఒకటి ఉంది, సారీ డోగ్రా రెజిమెంట్. నాకు తెలిసి ఇంకో 25 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. మనం ఇంకా పైకి వెళ్ళాల్సిందే. కింద ఒకసారి ఎంట్రీ చేసాం, ఇప్పుడు ఇక్కడ ఒకసారి ఎంట్రీ చేసాం డోగ్రీ దగ్గర. ఇప్పుడు పైకి వెళ్ళిపోవాలి. ఇంకెక్కడైనా ఎంట్రీ ఉందేమో తెలియదు మనకి. కిందకి అవుట్ వెళ్ళేటప్పుడు కూడా ఎంట్రీ చేయమని చెప్పారు. ఇప్పుడు సో అవుట్ వెళ్ళేటప్పుడు కూడా ఎంట్రీ చేయాలి. ఓన్లీ ఆర్మీ వెహికల్స్ కోసం కట్టిన రోడ్లే ఇవి, సివిలియన్ వెహికల్స్ కోసం కట్టినవి కాదు. డీజిల్ స్టోరేజ్ ఉంది ఎక్కువగా. ఇక్కడ ఇస్తారనుకుంటా. ఐటీబీపీ చెక్ పోస్ట్లో ఇది ఇచ్చారు, టూరిస్ట్ పాస్. మనకి కిందకు రావడానికి టైం లిమిట్ ఏం లేదు, కానీ పైన బార్డర్ వరకు అదే సిక్కిలా పాస్ దాకా వెళ్ళాలి అంటే మధ్యాహ్నం 2 కల్లా ఈ ఫైనల్ చెక్ పోస్ట్లో ఎంట్రీ అవ్వాలి, లేదంటే పైకి పంపించరు. కిందకు నువ్వు ఎన్నింటికైనా రావచ్చు అని చెప్పారు. అంటే ఇప్పుడు వెళ్ళి ఈవినింగ్ 7 దాకున్నా, అంటే ఈవినింగ్ లాస్ట్ 7 o'clock పైన అంట. సో నువ్వు ఇప్పుడు వెళ్ళి 7 దాకున్నా అడగరు, బట్ ఎంట్రీ మాత్రం 2 లోపు అవ్వాలని చెప్పారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆధార్ కార్డే అడుగుతున్నారు, ఫోన్లో అయినా ఏం కాదు చూపించమంటున్నారు. పాస్పోర్ట్ ఇస్తే తీసుకోలేదు భయ్యా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎవరైనా సరే పాస్పోర్ట్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే పాస్పోర్ట్ని ఫోర్జరీ చేయడం కష్టం, అండ్ డూప్లికేట్ అడ్రస్ పెట్టి తీసుకోవడం ఇంకా కష్టం. అందుకు కానీ వీళ్ళు ఇక్కడ పాస్పోర్ట్ వద్దు, ఆధార్ కార్డే కావాలన్నారు. తెలీదు నాకు ఎందుకు అలా అన్నారా. అక్కడ ఒక పోస్ట్ కనిపిస్తుంది కదా ఐటీబీపీది, అక్కడ ఇప్పుడు 4వ ఎంట్రీ అయింది మంది. ఈ 33 కిలోమీటర్ స్ట్రెచ్లో 4 సార్లు ఎంట్రీ చేసాం ఇప్పటికి. పైన ఇంకేమన్నా ఎంట్రీ ఉందేమో తెలియదు మనకి. అన్ని ఎంట్రీలు పెద్ద టైం పట్టలేదు, కానీ 3rd ఎంట్రీ ఈ ఐడి కార్డ్ ఇచ్చారు చూడు, ఈ ఎంట్రీ మాత్రం 20 నిమిషాలు తినేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి ఎంట్రీ చేస్తున్నారు అక్కడ. కార్లో ఎంతమంది ఉంటే అంతమందిది, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ. సో అది టైం పట్టేసింది అనమాట. ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి, ఇంకో బంకర్స్, పోస్టులు కూడా కాదు, ఇది బంకరే.
ఇదిగో ఇది బంకరే, ఆ వెనకాల కూడా చాలా బంకర్స్ ఉన్నాయి. లిటరల్లీ ఇంకా బార్డర్కి దగ్గర కాబట్టి బంకర్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఈ బంకర్ ఏదో అవలాంచ్ వల్ల వచ్చిన రాయితీ వల్ల డ్యామేజ్ అయింది, పైన కనిపిస్తుంది కదా అది. ఇంకా 4 కిలోమీటర్స్ సంథింగ్, 4 or 3 సంథింగ్. ఇప్పుడు దిగుతున్నారు వీళ్ళు, అంటే అంతకెక్కారు. పైన మనం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయం, 10-15 నిమిషాలు అంతే. ఇదిగో కావాల్సిన బంకర్స్ ఉన్నాయి వెళ్ళే దారిలో. షిప్కిలా ల్యాండ్ ఆఫ్ స్నో వారియర్స్. అమ్మా 48 కిలోమీటర్స్, సారీ 46 కిలోమీటర్స్ ఉన్నాయి మనకి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి. सर पार्क करके आऊँगा. इधर ब्रो शिप किला. వచ్చాం బ్రో. ఇది ఇందిరా స్టోన్ పాయింట్, లైక్ 0 పాయింట్ టు ఇండియా. ది గేట్ అవుట్ల చైనా. ఇదే బ్రో ఇండియా చైనా బోర్డర్. ఈ ఫెన్స్ తర్వాత చైనా, అది చైనా రోడ్డు మొత్తం. బాగుంది చూడడానికి. ఇప్పుడు షిప్కిలా పాస్ అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకో కిందకి వెళ్తున్నాం. చూద్దాం ఎక్కడ దాకా వెళ్ళగలుగుతాము. అంటే చుట్కుల దాకా వెళ్తాము, లేదా చుట్కులు కూడా చూసుకొని షిమ్లా సైడ్ వెళ్తాం అనేది. కిందకి వెళ్ళాక పెట్రోల్ పంప్ చూసుకుందాం. ఇప్పుడే ఎందుకు చూసుకోవడం వేస్ట్ అని, అందుకే. బాగుంది ఇది. లిటరల్లీ నువ్వు ఇండియా చైనా ఫెన్సింగ్ చూడొచ్చు, అంత దగ్గర దాకా వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్స్ ఫార్ బెటర్ అండ్ గుడ్. ఇప్పుడు మనం కిందకి దిగడం ఇస్ ఎ బిగ్ టాస్క్, బట్ కిందకి దిగడం అంత టాస్క్ ఏం అనిపించట్లేదు నాకు. పైకి వచ్చేటప్పుడు 34, 6, 16, 4, 5, 9, 39 కిలోమీటర్స్ వచ్చాం. ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు అంత కష్టపడక్కర్లేదు, ఇలా మెల్లిగా వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు మనకి కార్డు ఇచ్చారు కదా, ఇది మళ్ళీ కిందకి మనకి ఎక్కడ ఇచ్చారో అక్కడికే వెళ్ళివ్వాలి మనం. సో లెట్స్ గో. మనకి ఇప్పుడే ఒక అన్న కనిపించి ఏం చెప్పాడంటే, కింద ఇందాక పైకి వచ్చేటప్పుడు ఒక బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ మీకు ఒక సోల్జర్ ఉంటాడు, ఆయన రెడ్ ఫ్లాగ్ చూపించినప్పుడు ఆపేయండి, ముందుకెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అవుతుందంట. అండ్ ఇక్కడ ప్రతి ల్యాండ్ స్లైడింగ్ పాయింట్ దగ్గర ఒక సోల్జర్ని పెట్టారు, ఎందుకంటే సివిలియన్ వెహికల్స్ 2 వరకు వెళ్తాయి. ఆర్మీ వెహికల్స్ ఎలా ఉన్నా వెళ్ళిపోతాయి, సివిలియన్ వెహికల్స్కి ఏమన్నా అయితేనే కదా పెద్ద ఇష్యూ అయిపోతుంది అప్పుడు. అందువల్ల ఒక సోల్జర్ని పెట్టి ఇఫ్ సంథింగ్ లైక్ రాళ్ళు లాంటివి ఏమన్నా పడుతుంటే ఆగిపోమని చెప్తున్నారు. అవి ఆగిపోయిన తర్వాత వెంటనే క్లియర్ చేసి వెళ్ళమని కూడా చెప్తున్నారు. ఇట్స్ గుడ్. అండ్ చైనా సైడ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు మొత్తం తార్ రోడ్లు వేసుకున్నారు, సిమెంట్ రోడ్లు వేశారు, అంటే పక్కా స్ట్రక్చర్లు వేసుకున్నారు. అండ్ ల్యాండ్ స్లైడ్స్ అవ్వకుండా కొంచెం ఎక్స్ట్రా రోడ్డు కట్ చేశారు ముందుగానే. కానీ మనకి
మనం ఇంకా తార్ రోడ్లు వేసుకొని ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ ల్యాండ్ స్లైడ్స్ లైట్గా అవుతున్నాయి. అటు సైడ్ కూడా అవ్వవు అని చెప్పలేము, అవుతున్నాయి, అవ్వచ్చు, మనకు తెలియదు, అయినా చెప్పరు కదా. బట్ మన సైడ్ ఇంకా తార్ రోడ్స్లోనే ఉన్నాం. మనం కొద్దిగా అప్గ్రేడ్ అవ్వాలి. ఎందుకంటే తార్ రోడ్డు ఈజీగా డ్యామేజ్ అవుద్ది ఏదన్నా రాయబడితే. సిమెంట్ రోడ్ డ్యామేజ్ అవ్వదు అంత ఈజీగా. కానీ సిమెంట్ రోడ్ వేయడం అంత ఈజీ ఏం కాదు. జడ్జిల పాస్ దగ్గర చూసాం కదా, సిమెంట్ బ్లాక్స్ పెట్టారు, అక్కడ వేయడం అంత, ఇక్కడ ఇలాంటి ఏరియాలో వేయడం అంత కష్టం. బట్ వాళ్ళు వేసుకున్నారు కదా, మనం కూడా వేసుకోవచ్చు. వేస్తుంది చూడు, రాళ్ళు పడుతున్నట్టున్నాయి. ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా ఫుల్గా రాళ్ళు పడి ఉంటే వాటిని పక్కకు నెడుతున్నారు. అక్కడప్పటికి ఓరింగ్ నెట్స్ వేసారు, రాళ్ళు పడినా రాకుండా, అయినా సరే పడుతున్నాయి. అదిగో ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడు అక్కడ. ఇప్పుడు మెల్లిగా ఎక్కి వెళ్ళాలి మనం. ఎక్కేది చాలా తక్కువ ఉంది, అంటే మనం వచ్చేటప్పుడు ఎక్కువ ఎక్కాము, తక్కువ దిగాం. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి తక్కువ ఎక్కేది ఉంది. నాకు తెలుసు ఇది ఒక్క పాయింట్, ఇంకొక పాయింట్ మధ్యలో వచ్చింది అంతే పైకి ఎక్కడానికి, మిగిలేదంతా దిగేదే. ఓరింగ్ని తెంచుకొని మరీ రాళ్ళు పడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ వెళ్ళాలి, అస్సలు ట్విస్ట్ అదిరిపోద్ది. ఇక్కడ అప్పటికే షెడ్ వేశారు, షీల్డ్ షెడ్ అంటారు దాన్ని. షీల్డ్ షెడ్ అంటే ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాల్లో ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తారనమాట. పైనుంచి రాళ్ళు పడినా ఆ స్ట్రక్చర్ మీద పడుద్ది, మన మీద పడకుండా స్ట్రక్చర్ మీద నుంచి అవతలకి వెళ్ళిపోద్ది. చాలా థిక్ షెడ్ వేస్తారు. ఇక్కడ షెడ్ కోసం వేసిన స్టీల్ ఫ్రేమింగ్ కూడా ఇరిగిపోయింది పైనుంచి పడిన రాళ్ళ వల్ల. ఈ రూట్ సివిలియన్స్ రూట్, అందువల్ల ఇంత కేర్ఫుల్గా ఉంటున్నారు. ఆర్మీ రూట్ ఇంకోటి ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తూ ఉండాలి. సిప్కిలా పాస్లో ఇంకో బ్యూటీ ఏంటంటే టూరిస్ట్ ప్యాకేజీలో వచ్చే వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ బుక్ చేసుకొని వచ్చేవాళ్ళు కానీ, లేదంటే రైడింగ్ ప్యాకేజెస్ తీసుకొని వచ్చేవాళ్ళు కానీ, వీళ్ళు ఎవరు ఇక్కడికి రారు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 1.5 hour అప్, ఒక 1 hour డౌన్ వేసుకున్నా 2.5 hours పోద్ది వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ 9 to 2 ఓపెన్ ఇక్కడ. సో అందువల్ల వాళ్ళు ఇక్కడికి తీసుకొని రావడానికి ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఓన్ కార్స్ లేదంటే బైక్ రెంట్కి తీసుకొని స్విటీ సర్క్యూట్ చేద్దాం అనుకున్న వీళ్ళు మాత్రమే ఎక్కువ రావడం చూశాను నేను. అండ్ టెంపో మార్నింగ్ నుంచి ఒక్కటి నాకు డౌన్లోకి వెళ్ళేటప్పుడు కనిపించలేదు, పైకి వచ్చేటప్పుడు కనిపించలేదు. కార్డ్ ఇచ్చేసాం మనకి, ఎక్కడైతే ఇచ్చారో అక్కడే చెక్ పోస్ట్ వాళ్ళు వచ్చి తీసేసుకున్నారు. అండ్ అవుట్ ఏం రాయక్కర్లేదు అన్నారు. ఇంకెళ్ళిపోతున్నాం మనం ఇక్కడి నుంచి. కిందకెళ్ళి అక్కడ ఒకటి ఆర్మీది ఉంది కదా క్యాంటీన్, అక్కడ కూర్చొని ఫస్ట్ కాఫీ తాగాలి. ఇవన్నీ 3D ప్రింటింగ్. ఇప్పటికి పైకి ఎక్కేటప్పుడు 5 చెక్ పోస్టులో రాసాం, ఇప్పటికి 4 దిగేసాం. ఇంకొక చెక్ పోస్ట్ కింద డోగ్రీ దగ్గర 3 kilometers ఉంది వెనకాల బోర్డు. సో 3 kilometers వెళ్ళి అక్కడ ఇవ్వాలి. ఈ సైడ్ కల్వట్ ఉంది చూడు, అక్కడ వాటర్ కల్వట్, అది నగియా 9 kilometers. నగియా అనుకుంటా అయితే చెక్ పోస్ట్ నెక్స్ట్ది, ఫస్ట్ చెక్ పోస్ట్ అదే. आउट भी लिखते हैं सर, आउट भी लिखना है सर. हाँ అవుట్ రాయక్కర్లేదంట. ఇదే ఫస్ట్ చెక్ పోస్ట్ మనం దాటింది.
అవుట్రా ఎక్కర్లేదంటే పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు మనం. కిందకి దిగి పెట్రోల్ పంప్ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇంకో ఇక్కడ రైట్లో కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాగ్స్ టైప్ స్ట్రక్చర్స్, ఇదంతా 3D ప్రింటింగ్తో చేసింది. ఇది మొత్తం 3D ప్రింటింగ్తో చేసింది. బిల్డింగ్స్ కట్టడానికి అయి ఉండొచ్చు, బంకర్స్ కట్టడానికి అయి ఉండొచ్చు, బట్ 3D ప్రింటింగ్తో చేసింది. మజూరం కా బాదాం జమీన్ కా నీచే విజిట్ అగైన్. వచ్చాం బ్రో, ఇందాక దిగిన ఆర్చ్ నుంచి వచ్చాం. ఇది బోర్డు, అక్కడ సికల్ప్ అని రాస్తుంది చూడు, సికల్ప్ పాస్. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఏది అది నువ్వు షిమ్లా నుంచి రూట్లో వస్తే నీకు ఆ బోర్డు కనిపించింది. మనం వచ్చింది ఈ టాబో రూట్ మీద కదా, చంద్రతాల్ మీద, ఇది చూడు. సో మనకు ఆ బోర్డు కనిపించలేదు, ఆర్చ్ ఒకటే కనిపించింది. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి పూ వెళ్ళాలి. POH పూ. నాకు అదేదో బూత్లా అనిపిస్తుంది బ్రో. ఎవడన్నా ఫోన్ చేసి ఎక్కడున్నారంటే పూ అన్నా అనుకో, తిడతాడు వాడు కూడా. ఇప్పుడు నెక్స్ట్ పూ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పంప్ చూసుకొని ఆపుకోవాలి మనం. పెట్రోల్ది బ్రో లైన్ అంతా. बाहर जाएगा भैया वो, आपके साथ लग जाएगी क्या भाई? एक सेकंड आपको कोई है हमको दिया नीचे गिर जाते हैं. మొత్తం లైన్ బ్రో 3 కిలోమీటర్లు ఉంటుందేమో పెట్రోల్ పట్టించుకుని వాళ్ళు. ఇప్పుడు పెట్రోల్కి మరీ భారీగా ఉంది బ్రో లైన్. ఇక్కడ ఏంటంటే ఉండేది ఒక షాప్ 2 షాపులే, ఇక్కడైతే మరీ ఒకటే. సో మొత్తం లైన్ ఉంది చూడు. ఇదంతా పెట్రోల్ కోసం ఆగిన వాళ్ళు. పెట్రోల్ డీజిల్. ఆ ఫార్స్ టైం ఇప్పుడే చూసా బ్రో, 4:20 అయింది. మనం మార్నింగ్ అక్కడ ఎంతకు స్టార్ట్ అయ్యాం? 6కో 7కో స్టార్ట్ అయ్యాం. 4:20 అయింది. ఆ స్లిప్ కూడా పడేసాం. సరే చూద్దాం, ముందుకెళ్ళి ఏమన్నా ఫుడ్ దొరికితే ఆపుకుందాం. ఆపుకొని చుట్కులు, ఒకవేళ నిజంగానే 4 అయి ఉంటే చుట్కులు వెళ్దాం మనం. ఇప్పుడు 4 అవ్వకపోయినా చుట్కులు వెళ్ళే ఉద్దేశం లేదు నాకు, ఎందుకంటే అది లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా కాదు, లాస్ట్ విలేజ్ ఆఫ్ ఉత్తరాఖండ్. సో అందుకు చుట్కులు లైట్ తీసుకుందాం అనుకున్నాను నేను పొద్దున్నుంచే. చుట్కులకి లెఫ్ట్ తిరిగే దగ్గర ఒక ఊరు ఉంది, అక్కడే ఉన్న స్టే దొరకచ్చు. లేదంటే ఇదిగో స్పిల్లో 22 కిలోమీటర్స్, అక్కడ ఫుడ్ దొరుకుద్ది మనకి. అక్కడ తిని అప్పుడు టైం అడుగుదాం. నేను అనుకోవడం మనం అక్కడికి వెళ్ళినప్పుడు 11:32 అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు. 1:32 కానీ 4 అని వచ్చింది అక్కడ. చూద్దాం, ఎవరన్నా అడుగుదాం. లేదంటే మధ్యలో ఇక్కడే మధ్యలో వేరే ఆర్మీ అన్న కనిపిస్తే అడిగాం, టైం ఎంత అయిందన్నా అంటే 2 అన్నాడు. మనకేమో 4:30 చూపిస్తుంది భయ్యా మన దాంట్లో. అన్నేమో 2 అన్నాడు.
సో చిట్కులకి వెళ్ళిపోవచ్చు మనం, టైం ఉంది. ఎందుకు చిట్కుల్లో నైట్ స్టే చేద్దాం. నెక్స్ట్ ఎక్కడైనా వచ్చేసి ఆపుకొని లైట్గా తిని చిట్కులు వెళ్దాం. చిట్కులు చిట్కులు చిట్కులు. అంటే ఇప్పుడు 3 అయింది, 3:15 సంథింగ్. 5:15కి వెళ్తామని చూపిస్తుంది. మరి నాకు తెలియదు ఎంతకు వెళ్తామో, చూద్దాం. మెల్లిగా వెళ్ళొచ్చు. అక్కడ హోటల్కి కాల్ చేశాను, 1000 పర్ నైట్ అన్నాడు. హోమ్ స్టేకి కాల్ చేశాను, 1200 పర్ నైట్ వితౌట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అన్నాడు. వితౌట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ 1200 పెట్టడం కంటే వితౌట్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ 1000 రూపాయలు పెట్టడం మేలని నాకు అనిపించింది. సో ఇప్పుడు తాప్రికి వెళ్ళి తాప్రిలో ఆగుతాం అనమాట. తాప్రి ఆర్ తారి సంథింగ్. రేపు మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరి 7 కంతా బయలుదేరితే 1 కల్లా షిమ్లాలో ఉంటాం. సో నాకు అదే బెటర్ ఆప్షన్ అనిపించింది. సో లెట్స్ గో. ఈ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ రోడ్లు ఏంటంటే ఇదిగో ఎదురుగా కనిపిస్తుంది చూడు, ఆ పైనుంచి కట్ అయిపడింది. సో వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఏమన్నా అటు ఇటు అయితే నీ గుండు పగులుద్ది. గాలి కూడా భయంకరంగా వస్తుంది. ఇప్పుడు ఒకటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నడుస్తుంది. డ్యామ్ పక్కన నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అని రాస్తారు, అందుకని చేయలేదు. పెద్ద ప్రాజెక్ట్ 450 మెగావాట్స్ అంట, కంప్లీట్ హైడ్రో పవర్. అండ్ 2 పెట్రోల్ పంప్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి ఇక్కడ నుంచి టౌరీ 24 కిలోమీటర్స్ చూపించింది. 71 ఉన్నప్పుడు మన స్పీడోమీటర్లో. అంటే ఇప్పుడు 75 అయింది. అంటే ఒక 20 కిలోమీటర్లు అనుకోలే, 20 కిలోమీటర్స్లో మన రూమ్ వచ్చుద్ది. నేను ముందుకు వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే నిద్ర వస్తుంది ఫుల్గా. అందుకు రూమ్ తీసుకొని స్లీప్ వేయడమే. పవర్ జనరేషన్ అవుతుంది దేవభూమి కినారే. పెద్ద ప్రాజెక్ట్. నాకు తెలిసి ఈ పవర్ ప్లాంట్ చుట్టూ ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక కంపెనీ సోల్జర్స్ ఉంటారు ఈజీగా. ఆ బస్సు ఎంత కష్టపడుతుందో చూడు తిరగడానికి. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి ఆ బస్సు.
ఇప్పుడు వెళ్తే దాని వెనకాల మనం వెళ్ళాలి. దాని వెనకాల ఈ కారు వెళ్ళుద్ది, ఆ తర్వాత మనం వెళ్తాం. సో వెళ్ళి రూమ్ తీసుకోవాలి ఇప్పుడు.